బిఎస్సి ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఇప్పుడు మనకి వెబ్ టెక్నాలజీ నుంచి మన 4th యూనిట్ అయిన డైనమిక్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే డిహెచ్టిఎంఎల్ గురించి చెప్పుకుంటూ మనం ఇందులో డిహెచ్టిఎంఎల్ అంటే ఎలాంటివి వస్తాయి ఏంటి అనేది క్వశ్చన్స్ చూద్దాము. ఇక్కడ చూస్తే కనుక మనకి డిహెచ్టిఎంఎల్ అంటే ఏంటంటే కనుక డిహెచ్టిఎంఎల్ అంటే డైనమిక్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకేనండి, హెచ్టిఎంఎల్ అంటే తెలుసు కదా, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. మనకి చూస్తే కనుక ఈ వెబ్ టెక్నాలజీలో ఫస్ట్ యూనిట్ అంతా హెచ్టిఎంఎల్ గురించి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక హెచ్టిఎంఎల్ పేజ్ని ఏ విధంగా రాయాలి, కోడింగ్ ఏ విధంగా ట్యాగ్స్ రూపంలో రాయాలి, అదంతా ఉంటుందన్నమాట. బేసిక్స్ అన్నీ కూడా హెచ్టిఎంఎల్లో. అంటే ఒక ఫామ్ కానీ, ఒక ఫ్రేమ్ కానీ, లేదా ఒక ఇమేజెస్ని కానీ, కొన్ని వీడియోస్ని కానీ, లేదా కొన్ని హైపర్లింక్స్ని కానీ, లేదా కొన్ని ఫార్మేటింగ్ టెక్నిక్స్ కానీ, లేదా ఒక టేబుల్ కానీ, ఈ విధంగా మనం ఒక వెబ్ పేజ్లో ఏ విధంగా డిజైన్ చేయొచ్చు అనేది హెచ్టిఎంఎల్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. దాంట్లో కొంచెము స్టైల్ షీట్స్ అంటే ఒక షీట్ని ఏ విధంగా కొన్ని స్టైల్స్ అప్లై చేయడం, కొన్ని ఫార్మేటింగ్ టూల్స్ అప్లై చేయడం, ఈ విధంగా మనకి రెండో యూనిట్ ఉంటుంది. థర్డ్ యూనిట్ అంతా కూడా జావా స్క్రిప్ట్ అంటే ప్రోగ్రామింగ్ కోడింగ్ అని ఏ విధంగా మనం కోడింగ్ అంటే జావాలో ఉన్న ఈ కోడింగ్కి సంబంధించి మొత్తం టెక్నిక్స్ టాపిక్స్ అన్నీ కూడా జావా స్క్రిప్ట్లో వస్తాయి అన్నమాట. ఓకేనండి, ఒక ఎరేని కానీ, లేదా ఒక స్ట్రింగ్స్ కానీ, లేకపోతే కొన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కనుక మనకి జావా స్క్రిప్ట్లో వస్తాయి. ఆపరేటర్స్ ఇలా మొత్తం ఒక కొన్ని స్టేట్మెంట్స్ రాయడం కానీ, రూటింగ్ రాయడం కానీ, అంటే ఒక ప్రోగ్రామ్కి సంబంధించిన మొత్తం టాపిక్ అంతా జావా స్క్రిప్ట్లో వస్తుంది. ఇక చూస్తే కనుక వెబ్ టెక్నాలజీస్కి వచ్చేసి ఇంకా 4th యూనిట్ వచ్చేసి డైనమిక్ హెచ్టిఎంఎల్. ఇదేంటి అంటే కనుక మనకి ఇది అడ్వాన్స్డ్ జావాలో ఒక ప్రోగ్రామ్కి ఏంటంటే ఒక విండోకి సంబంధించిన కోడింగ్ రాయడం, లేదా కొన్ని విండోస్కి సంబంధించి ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉందనుకోండి, ఇప్పుడు ఒక ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉంది, ఏదో ఒక విండో, ఆ విండోకి సంబంధించి చాలా బటన్స్ ఉంటాయి, కొన్ని కమాండ్స్ ఉంటాయి, కొన్ని టెక్స్ట్ బాక్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఒక టెక్స్ట్ బాక్స్ కానీ, ఒక రేడియో బటన్ కానీ, కొన్ని బటన్స్ కానీ, లేదా అందులో ఉండే మొత్తం కోడింగ్ అంతా రాయటం అనేది డిహెచ్టిఎంఎల్ జరుగుతుంది. అంటే డైనమిక్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే అడ్వాన్స్డ్ జావాకి సంబంధించింది అంతా కూడా ఈ డిహెచ్టిఎంఎల్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిహెచ్టిఎంఎల్లో ఏంటి అంటే కనుక ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే కనుక ఇక్కడ మనకి డిహెచ్టిఎంఎల్లో 4th యూనిట్ అయినా చాలా ఇంపార్టెంట్, చాలా వరకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే కనుక మెసేజెస్ అండ్ కన్ఫర్మేషన్స్. అంటే ఒక మెసేజ్ని కన్ఫర్మేషన్ చేసుకోవడం కానీ, లేదా ఒక మెసేజ్ చూపించడం కానీ సంబంధించిన కొన్ని విండోస్. ఓకేనండి, కొన్ని డైలాగ్ బాక్స్ వస్తాయి కదండి, ఆ డైలాగ్ బాక్స్కి సంబంధించి ఈ మెసేజెస్ అండ్ కన్ఫర్మేషన్ ఏంటి అన్నది చూద్దాం. ఇక్కడ ఏంటి అంటే కనుక కొన్ని చూడండి, ఏంటి అంటే కనుక ఈ మెసేజెస్ ఏ విధంగా చూపిస్తాయంటే కన్ఫర్మేషన్ కొన్ని నాటికి ఇది కరెక్టా ఆర్ ఇష్యూ అని పక్కన మనకి కింద కొన్ని బటన్స్ వస్తాయి, ఓకే అని కానీ క్యాన్సిల్ అని కానీ. అది కరెక్ట్ అయితే ఓకే అని ఇస్తాం, లేదంటే రాంగ్ అని ఇస్తాం. లేదా ఒక్కొక్కసారి మనం రాంగ్ చేస్తున్నప్పుడు కొన్ని డైలాగ్ బాక్స్ వార్నింగ్కి సంబంధించిన డైలాగ్ బాక్స్ వస్తూ ఉంటాయి. ఓకేనండి, లేదా కొన్ని వాటికి ఏంటంటే కనుక నువ్వు ఏదైనా టెక్స్ట్ ఎంటర్ చేయడానికి అంటే ఏమైనా స్ట్రింగ్స్ టెక్స్ట్ ఎంటర్ చేయడానికి సంబంధించి కొన్ని డైలాగ్ బాక్స్లు మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనండి, ఈ వీటికి సంబంధించి మొత్తం అంతా కూడా టాపిక్ వచ్చేసి ఏంటంటే మెసేజెస్ అంటే కన్ఫర్మేషన్ అన్నమాట. అంటే మెసేజెస్ వస్తున్నప్పుడు వాటిని కన్ఫర్మేషన్ చేసుకోవడం సంబంధించి చూస్తే కనుక ఇక్కడ మనకి డిహెచ్టిఎంఎల్లో ఈ మెసేజెస్ వాటికి సంబంధించిన కన్ఫర్మేషన్ చూస్తే వాటిని జావా స్క్రిప్ట్లో చూస్తే కనుక ఇవి జావా స్క్రిప్ట్ ప్రొవైడ్స్ బిల్ట్ ఇన్ విండోస్ టైప్స్ అంటారు. మెసేజెస్ అండ్ కన్ఫర్మేషన్ వీటిని ఏమంటామంటే విండోస్ అంటామండి. ఇలా విండోస్ ఇవి మెసేజెస్ కన్ఫర్మేషన్ సంబంధించిన విండోస్ అనేవి బిల్ట్ ఇన్గా ఇక్కడ మనకి 3 విండోస్ 3 టైప్స్గా చెప్పడం జరుగుతుంది అన్నమాట. అవేంటి అంటే ఏంటండి ఫస్ట్ది అలర్ట్ విండో. ఫస్ట్ది అలర్ట్ విండో అనండి. ఇది ఒక మెసేజెస్ అండ్ కన్ఫర్మేషన్కి సంబంధించి మనకి బిల్ట్ ఇన్ విండోస్లో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే అలర్ట్ విండో. నెక్స్ట్ కన్ఫర్మ్ విండో అంటే కన్ఫర్మ్ చేసుకుంటున్నాను విండో. ఇక నెక్స్ట్ వచ్చేసి మూడాటి గురించి మనం చెప్పుకుంటాము ప్రాంప్ట్ విండో.
ఈ మూడు కూడా మెసేజెస్ అండ్ కన్ఫర్మేషన్ ఏంటి HTML అన్నమాట అండి. ఓకేనండి. ఇప్పుడు ఫస్ట్ది అలర్ట్ విండో గురించి చెప్తున్నాను. అలర్ట్ విండో ఫస్ట్ది ఏంటండి? ఫస్ట్ది అలర్ట్ విండో. అలర్ట్ విండో. అలర్ట్ విండో అనేది ఏంటి అంటే కనుక ఈ విండో ఏం చూపిస్తుంది అంటే కనుక అలర్ట్ విండో ఏంటంటే కనుక ది అలర్ట్ కమాండ్ లేదా విండో ఈజ్ వెరీ యూస్ఫుల్ టు డిస్ప్లే ది టెక్స్ట్ స్ట్రింగ్ అండ్ ఓకే బటన్. అంటే ఏంటంటే కనుక ఈ అలర్ట్ విండో ఏం చూపిస్తుంది అంటే కనుక ఒక టెక్స్ట్ స్ట్రింగ్ చూపిస్తుంది, అదే విధంగా కింద ఓకే బటన్ నే చూపిస్తుంది అంట. ఓకే అండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కనుక దిస్ మే బి యూజ్డ్ యాజ్ వార్నింగ్ ఆర్ లేదా టు ప్రొవైడ్ ఏ ఫేర్వెల్ మెసేజెస్ ఎస్ విజిటర్స్ లీవ్ యూ సైట్. అంటే ఏంటంటే కనుక ఈ అలర్ట్ విండో ఏంటి అంటే కనుక ఇంకా చెప్పాలి అంటే బ్రీఫ్గా అలర్ట్ విండో అనేది వార్నింగ్ కి సంబంధించి చూపించే విండో అన్నమాట. ఓకేనండి. అలర్ట్ విండో ఏంటి అండ్ నువ్వు ఏదైనా రాంగ్ టైప్ చేస్తున్నప్పుడు కానీ లేదా ఏదైనా జరిగినప్పుడు కానీ ఏదైనా మనకి ఏదైనా వైరస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు కొన్ని వార్నింగ్స్ చూపిస్తాయి కదా, ఇలాంటి వార్నింగ్ కింద చూపించే విండో ఏంటంటే కనుక అలర్ట్ విండో అన్నమాట. ఈ అలర్ట్ విండో వచ్చేసి మనకి ఏంటంటే కనుక మనకి అలర్ట్ విండోకి ఆ స్ట్రింగ్ చూడండి వార్నింగ్ వచ్చింది అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఆ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక దాన్ని మనం చూసి దాన్ని ఓకే చేయడానికి ఓకే బటన్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనండి. ఇది అలర్ట్ విండో. అలర్ట్ విండోకి సంబంధించి మనం ఆ విండో అనేది కనిపించాలి, ఆ విండో అనేది మనము అలర్ట్ విండో అనేది డిస్ప్లే చేసుకోవాలి అనుకుంటే కనుక మన ప్రోగ్రామింగ్లో దీనికి సంబంధించి కోడింగ్ అనేది ఇప్పుడు రాదు. ఇక్కడ మనం డైరెక్ట్గా బాడీ నుంచి రాస్తున్నాను. చూడండి బాడీ ఇదేంటి జావా స్క్రిప్ట్ డైనమిక్ HTML అంటే స్క్రిప్ట్కి సంబంధించి ఉండే కాబట్టి అడ్వాన్స్డ్ కాబట్టి ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ మనం అదే రాస్తాం జావా స్క్రిప్ట్ టెక్స్ట్ బై జావా స్క్రిప్ట్ ఏంటంటే ఇదంతా కూడా మనకి అడ్వాన్స్డ్ జావాకి సంబంధించిన మాట HTML అంటే. ఓకేనండి. అంటే ఏంటంటే కనుక అడ్వాన్స్డ్ జావా అంటే ఏంటి, జావాలో కోడ్ జావాలో ఓన్లీ మనకి ఆ ప్రోగ్రామ్ లేదా అప్లికేషన్ అనేది ఆ కోడింగ్ రూపంలో రాయడం జరుగుతుంది. అడ్వాన్స్డ్ జావాలో ఏంటంటే కనుక ఇంటర్నెట్కి సంబంధించిన కొన్ని బటన్స్ కానీ విండోస్ కానీ లేదా కొన్ని మూవింగ్స్ కానీ ఓకేనండి కొన్ని యాక్షన్స్ చేయడానికి ఉపయోగపడేది ఏంటంటే కనుక మనకి ఈ యాక్షన్స్ అన్నీ కూడా ఏంటంటే అడ్వాన్స్డ్ జావాలోకి వస్తాయి. కాబట్టి ఇది కూడా జావా స్క్రిప్టే కాబట్టి దీన్ని ఏమంటామంటే డైనమిక్ HTML అంటామండి. HTML. ఓకేనండి. ఇక్కడ చూస్తే కనుక మనకి ఇది బాడీ జావా స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ కాబట్టి ఇప్పటికీ అలర్ట్ బటన్ రావడానికి అలర్ట్ అని చెప్పేసి ఏంటి అలర్ట్ లో ఏం రాస్తాము అలర్ట్ అని చెప్పేసి ఇదేంటి వార్నింగ్ బటన్ కాబట్టి ఏ వార్నింగ్ వచ్చింది అని చెప్పేసి మనం రాస్తాము వార్నింగ్ అని చెప్పేసి. ఓకే అండి. అయిపోయింది కాబట్టి స్క్రిప్ట్ వచ్చేసాను. స్క్రిప్ట్ ట్యాగ్ని బాడీని క్లోజ్ చేశాను. ఓకే అండి. బాడీ నుంచి రాస్తాను. ఇప్పుడు దీనికి సంబంధించి అవుట్పుట్ అనేది ఇక్కడ మనకి నేను ఒక చూపిస్తున్నాను. అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఇదేంటంటే అలర్ట్ విండో అంటున్నారు కాబట్టి అలర్ట్ విండో. ఈ అలర్ట్ విండో ఏంటంటే ఇది మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఓకే అండి. మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ అలర్ట్ విండో. ఇది అలర్ట్ విండోలో మనం ఏం రాసుకున్నాము ఏ వార్నింగ్ అంటే ఒక వార్నింగ్ అనేది వచ్చింది. ఏ వార్నింగ్. ఓకే. ఇక్కడ ఏమని చెప్పండి అలర్ట్ విండోకి ఓకే అనే బటన్ కూడా ఉంటుంది అంతేండి. అంటే ఇప్పుడు మనకి ఈ వార్నింగ్ చూపించడానికి అలర్ట్ విండో అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనండి. అక్కడ మనకి ఏంటంటే ఏదైనా వచ్చినప్పుడు వార్నింగ్ అని చెప్పేసి ఆ వార్నింగ్ నేను చూసానని చెప్పేసి ఓకే కొట్టగానే వార్నింగ్ డైలాగ్ క్లోజ్ అవుతుంది. ఓకేనండి. ఇది అలర్ట్ విండో గురించి. ఓకే అండి. ఫస్ట్ ఓకేనా అర్థమవుతుందా? అలర్ట్ విండోకి మనం ఏమైనా రాసుకుంటాము స్క్రిప్ట్ టైప్ జావా స్క్రిప్ట్లో ఇది బాడీకి సంబంధించి రాసాను మొత్తం రాలేదు. అలర్ట్ డబుల్ కొటేషన్స్లో స్ట్రింగ్ ఏంటి ఏమని చెప్పండి అలర్ట్ విండోకి ఒక స్ట్రింగ్ అనేది అంటే టెక్స్ట్ అనేది స్ట్రింగ్ కింద రాస్తాము కాబట్టి ఆ టెక్స్ట్ ఏంటి ఏ వార్నింగ్. ఓకే అండి. స్ట్రింగ్ ఆ స్ట్రింగ్ డబుల్ కొటేషన్స్లో పెట్టి
నేను చేశాను కాబట్టి ఏ వార్నింగ్ అని వచ్చింది మనకి. ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవ్వడానికి అలర్ట్ ఏ వార్నింగ్ అని రాస్తేనే కానీ రాదు. ఓకే, ఈ విధంగా రాయగానే అలర్ట్ అని చెప్పి ఏ వార్నింగ్ అని రాయగానే ఆ స్ట్రింగ్ రాయగానే మీకు ఈ అలర్ట్ డైలాగ్ బాక్స్ ఈ విధంగా వస్తుంది. ఓకేనండి, స్క్రిప్ట్ క్లోజ్ చేశాను, కోడింగ్ క్లోజ్ చేశాను. ఇది ఫస్ట్ అయినా అలర్ట్కి సంబంధించిన విండోకి సంబంధించిన ప్రోగ్రామింగ్ అండ్ అవుట్పుట్. ఇప్పుడు రెండోది ఏంటంటే రెండోది ఏంటి, అలర్ట్ విండో తర్వాత కన్ఫర్మ్ విండో. కన్ఫర్మ్ విండో గురించి చూద్దాం. కన్ఫర్మ్ విండో, ఈ కన్ఫర్మ్ విండో ఏంటి అంటే కనుక చూడండి, ఇది కన్ఫర్మ్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే కన్ఫర్మేషన్ మెసేజెస్. ఏదైనా కన్ఫర్మేషన్ చేసుకోవాల్సిన మెసేజెస్ మనకి డిస్ప్లే చేసుకోవాలి అంటే ఈ ఉపయోగపడేది కన్ఫర్మ్ విండో. ఓకేనండి, ఇదేంటి అంటే కనుక ఏంటంటే ఏంటంటే సబ్మిటింగ్ ఫామ్ డేట్, అంటే ఒక ఫామ్ ని సబ్మిట్ చేసుకున్నప్పుడు ఏదైనా కన్ఫర్మేషన్ ఇంకా కన్ఫర్మేషన్ చూసుకోవడానికి కానీ ఆర్ పాసిబుల్ అది యూజర్ ట్రైస్ టు ఫాలో ఏ లింక్ దట్ లీవ్స్ యువర్ సైట్ ఫర్ అనదర్, అంటే ఆ సైట్ ను వదిలేసి వేరే సైట్కి వెళ్తున్నప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి కన్ఫర్మేషన్ కి సంబంధించిన విండోని మనము ఉపయోగిస్తామంటే. ఇక చూస్తే ఈ కన్ఫర్మేషన్ ఈ విండోకి 2 బటన్స్ ఉంటాయంట, ఓకే అండ్ క్యాన్సిల్. ఓకేనండి, ఇక ఓకే అనేది ఏంటి అంటే కనుక ఇక్కడ చూస్తే కనుక క్యాన్సిల్ ఎప్పుడు చేస్తాము అంటే కనుక మనం ఆ క్యాన్సిల్ అనే బటన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు వీల్ అబౌట్ ఎనీ పెండింగ్ యాక్షన్స్ ఏవైనా ఉన్నప్పుడు మనం అవసరం లేనప్పుడు క్యాన్సిల్ చేసుకుంటాము. ఏదైనా దానిలోకి వెళ్ళాలి అంటే కనుక ఆ యాక్షన్లోకి వెళ్ళాలి అంటే కనుక ఓకేని క్లిక్ చేస్తామంటే. ఓకేనండి, అంటే ఇక్కడ రెండోదైనా మనకి కన్ఫర్మ్ మెసేజ్ ఏంటంటే ఏదైనా కన్ఫర్మ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు, అంటే ఒక ఫామ్ని ఫిల్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించి ఏమైనా కన్ఫర్మ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మనము కన్ఫర్మేషన్ ఏ సంబంధించిన విండోని మనం రాసుకుంటామన్నమాట. ఇక చూస్తే ఈ విండోలో 2 ఉంటాయి, ఓకే క్యాన్సిల్. ఓకే అనేది దాంట్లోకి వెళ్ళడానికి, క్యాన్సిల్ అనేది దాన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి అనమాట, అవసరం లేదు అనుకున్నప్పుడు అనమాట. ఓకేనండి, ఇక చూస్తే కనుక అందులో మనము ఈ కన్ఫర్మేషన్లో కూడా ఏదైనా కన్ఫర్మేషన్ రాసుకోవడానికి అక్కడ టెక్స్ట్ స్ట్రింగ్ అనేది రాయడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన కోడింగ్ అనేది రాస్తుంది, దాని డైలాగ్ బాక్స్ కూడా ఎలా వస్తుందో తెలుసుకుందాము. ఇక ఈ కన్ఫర్మేషన్కి ఏంటంటే కనుక బాడీ నుంచి రాస్తున్నాను చూడండి. బాడీ స్క్రిప్ట్ టైప్ టెక్స్ట్ బై జావాస్క్రిప్ట్, టెక్స్ట్ బై జావాస్క్రిప్ట్, స్క్రిప్ట్ టైప్ టెక్స్ట్ బై జావాస్క్రిప్ట్. ఇప్పుడు చూడండి కన్ఫర్మేషన్ విండో రాస్తున్నాను, కన్ఫర్మ్. ఇప్పుడు నువ్వు టెక్స్ట్ ఏం రాయాలనుకుంటున్నావు ఆ విండోకి సంబంధించి, నేను ఇక్కడ ఇది ఏంటంటే ఆర్ యూ షూర్ ఇది కరెక్ట్ అయినా అని చెప్పేసి ఒక స్ట్రింగ్ రాస్తున్నాను. ఓకే అండి, స్క్రిప్ట్ అనేది క్లోజ్ చేస్తాను, జావాస్క్రిప్ట్ అనేది బాడీని క్లోజ్ చేస్తాను. ఓకే అండి, దీనికి సంబంధించిన అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే కన్ఫర్మేషన్ విండో ఇది, ఎగ్జాంపుల్ ఇది మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ మీకు చూడండి కొన్ని మనము ఇంటర్నెట్కి సంబంధించి కొన్ని విండోస్ ఓపెన్ చేస్తున్నాము. ఇలాంటి విండోస్, ఇలాంటి బటన్స్ కనిపిస్తాయి మనకి. వార్నింగ్ సంబంధించి ఎలాంటి బటన్ కానీ ఏదైనా మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి కన్ఫర్మేషన్ బటన్స్ అదే విండోస్ కానీ కనిపిస్తూ ఉంటాయి. అంటే అక్కడ కోడింగ్లో విండోకి సంబంధించిన మొత్తం కోడింగ్లో వీటిని మనము రాసుకోవడం జరిగింది కాబట్టి అవి కనిపిస్తూ ఉంటాయి. ఓకేనండి, ఇప్పుడు అర్థమైంది కదండి మీకు. ఇక్కడ మనకి ఏంటి అంటే ఇక్కడ మనకి చూస్తే HTML అనేది కూడా వెబ్ డిజైన్. ఈ వెబ్ డిజైన్కి సంబంధించి ఇంకా జావా స్క్రిప్ట్, అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, ఇంటర్నెట్కి సంబంధించిన వెబ్ పేజెస్ అన్నీ కూడా కోడింగ్ కదా. దీనికి సంబంధించి కొన్ని డైలాగ్ బాక్స్ కానీ విండోస్ కానీ వీటికి సంబంధించిన మొత్తం కోడింగ్ అంతా కూడా HTMLలో వస్తుంది. ఓకేనండి, చూస్తే కనుక మనకి మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ అని చెప్పేసి
ఆర్ యూ షూర్ వచ్చి ఏం చెప్పానంటే ఇందులో 2 బటన్స్ ఉండాలి. ఇది కరెక్ట్ అయితే ఒకేలా వెళ్తాము, లేదు అనుకుంటే కనుక క్యాన్సిల్ అనేది కొట్టేస్తాము బటన్. ఓకేనండి, కన్ఫర్మేషన్కి 2 బటన్స్ ఉంటాయి, ఓకే క్యాన్సిల్. ఇది కరెక్ట్ అనుకుంటే ఓకే కొడతాము, లేదు అనుకుంటే క్యాన్సిల్ కొడతాము. ఇదే కన్ఫర్మేషన్ విండో గురించి మొత్తం అంతా కూడా ఒకసారి చూడండి. కన్ఫర్మేషన్ విండోకి ఏం రాస్తామంటే కనుక మనకి స్క్రిప్ట్ టైప్ బాడీలో స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ అని చెప్పేసి రాసి కన్ఫర్మ్ ఆర్ ఇష్యూ అంటే ఏదైనా కన్ఫర్మ్ చేసుకోవాల్సిన మెసేజెస్ ఏమైనా ఉంటే కనుక కన్ఫర్మేషన్కి సంబంధించిన ఈ విండోకి సంబంధించి ఈ విండో డిస్ప్లే అవ్వడానికి మనం కన్ఫర్మేషన్ మెసేజ్ రాసుకుంటాం, కన్ఫర్మ్ ఆర్ ఇష్యూ అని చెప్పేసి. దీన్ని ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. దీనికి ఏముంటాయంటే 2 బటన్స్ ఉంటాయంట, ఓకే అండ్ క్యాన్సిల్. ఇది ఓకే అయితే ఓకే, క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ అనమాట. ఇలా రాయడానికి నా అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది, ఈ విధంగా ఆర్ ఇష్యూ, ఓకే క్యాన్సిల్. ఓకేనండి, ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే థర్డ్ ఏంటంటే ప్రాంప్ట్ విండో గురించి చూద్దాం. థర్డ్ది ప్రాంప్ట్ విండో. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా రిపీట్ చేస్తున్న క్వశ్చన్. ఇప్పుడు చాలా వరకు మళ్ళీ కూడా ఈ అసెస్మెంట్లో అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట, చాయిస్. ఓకేనండి, ఇక చూస్తే కనుక థర్డ్ ఏంటంటే ప్రాంప్ట్ విండో. ఈ ప్రాంప్ట్ విండో ఏంటి అంటే కనుక ప్రాంప్ట్ విండో గురించి చూస్తే కదా, ఈ ప్రాంప్ట్ విండో ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే టెక్స్ట్ బాక్స్. ఒక టెక్స్ట్ బాక్స్ని డిస్ప్లే చేస్తుంది, ఇన్ విచ్ ద యూజర్ కెన్ ఎంటర్ సంథింగ్. అంటే ఆ టెక్స్ట్ బాక్స్లో యూజర్ అనేవాడు ఏదో ఒకటి ఎంటర్ చేయడానికి వీలుగా అక్కడ టెక్స్ట్ బాక్స్ అనేది డిస్ప్లే చేస్తుందండి ప్రాంప్ట్ విండోలో. ఆ ప్రాంప్ట్ విండోలో టెక్స్ట్ బాక్స్ని డిస్ప్లే చేస్తుంది. అక్కడ ఆ యూజర్ అనేవాడు ఏదైతే అవసరమో అక్కడ దాన్ని ఎంటర్ చేసే విధంగా. ఓకే అండి, ఇక చూస్తే కనుక ఈ ప్రాంప్ట్ బాక్స్ కూడా ఓకే అండ్ క్యాన్సిల్ అని 2 బటన్స్ ఉంటాయి మనకి. దీనికి సంబంధించి కూడా మనము ప్రాంప్ట్కి సంబంధించి కూడా మనము ఇక్కడ రాసుకున్నాము, కోడింగ్ రాసుకున్నాము. ప్రాంప్ట్కి సంబంధించి కూడా ప్రాంప్ట్ వచ్చేసి ఏంటంటే ఒక విండోలో ఒక టెక్స్ట్ బాక్స్ని చూపిస్తుంది అన్నమాట. ఆ టెక్స్ట్ బాక్స్లో యూజర్ అనేవాడు ఏదైనా ఎంటర్ చేయడానికి ఆ టెక్స్ట్ బాక్స్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే అండి, ఇక్కడ చూస్తే కనుక మనకి ప్రాంప్ట్ విండోలో ఏమవుతుందంటే కనుక ప్రాంప్ట్ విండోలో బాడీ రాసిన చూడండి. ప్రాంప్ట్ విండోలో స్క్రిప్ట్ ట్యాగ్ ఈక్వల్ టు టెక్స్ట్ by JavaScript, text by JavaScript. ఓకే అండి, ప్రాంప్ట్ వచ్చేసి ఏంటి అన్నాను, ప్రాంప్ట్ వచ్చేసి ఒక విండోలో ఒక టెక్స్ట్ బాక్స్ ఎంటర్ చేస్తుందండి. ఆ టెక్స్ట్ బాక్స్లో మనం ఏదైనా స్ట్రింగ్ని ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏంటంటే ఎంటర్ ఇవ్వాలి, మీ నేమ్ ఎంటర్ చేయండి అని చెప్పేసి కనిపిస్తుందండి. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఆ నేమ్ అనేది డబుల్ కొటేషన్స్లో ఎంటర్ చేస్తున్నమాట. అక్కడండి స్క్రిప్ట్, ఇది స్క్రిప్ట్ క్లోజ్, బాడీ క్లోజ్. దీని అవుట్పుట్ ఎలా ఉండాలంటే చూడండి. దీని అవుట్పుట్ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక మళ్ళీ ప్రాంప్ట్కి సంబంధించి డ్రైవర్ ఇది ఏంటంటే కనుక ఎంటర్ టెక్స్ట్ కి సంబంధించి యూజర్ ప్రాంప్ట్ అంటే ట్యాగ్ ఏ విధంగా రాసుకున్నట్టుగా వాళ్ళు ఎక్సెప్షన్లో టైప్ ఏ విధంగా రాస్తున్నారు, యూజర్ ప్రాంప్ట్ అని చెప్పేసి అంతా రాయకుండా బాడీలో ఏదైతే ఉందో అదే రాస్తున్నారు. ఓకే అండి, కాబట్టి ఈ టైప్ ఏ విధంగా రాస్తున్నారు. ఇక్కడ ఏంటంటే స్క్రిప్ట్ ప్రాంప్ట్ కదా, ఇది స్క్రిప్ట్ ప్రాంప్ట్ కాబట్టి ఇక్కడ స్క్రిప్ట్ ప్రాంప్ట్ అని వస్తుంది. స్క్రిప్ట్ ప్రాంప్ట్ అని చెప్పేసి ఇక్కడ మనం ఏమని రాస్తున్నాము, ఇక్కడ మనకి ఏంటి ఏమని చెప్తుంది, ప్రాంప్ట్ విండోలో ఒక టెక్స్ట్ బాక్స్ని ఇస్తుంది, అదే ఒక టెక్స్ట్ బాక్స్ అనేది చూపిస్తుంది. అందులో యూజర్ అనేవాడు ఏదైతే ఎంటర్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఆ టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం రాసుకున్నామండి, ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి రాసుకున్నాము. ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి ఆ ఎంటర్ యువర్ నేమ్ సంబంధించి టెక్స్ట్ బాక్స్ ఇక్కడ వస్తుంది. ఎంటర్ యువర్ సంథింగ్ నేమ్ అనగానే టెక్స్ట్ బాక్స్ అనేది వస్తుంది. ఇంకా పైకి ఏం చెప్తున్నారు, ఈ బాక్స్కి 2 బటన్స్ ఉన్నాయి, ఓకే ఆర్ క్యాన్సిల్. ఓకే అండి,
ఓకే ఆర్ క్యాన్సిల్ అనే 2 బటన్స్ ఉంటాయి. ఎంటర్ యువర్ నేమ్, మనం నేమ్ చేసుకుంటున్నాం, నేమ్ని ఎంటర్ చేస్తున్నాం. ఓకేనండి, నేను ఎంఆర్ కాలేజ్ అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. లేదా ఏదో ఒక నేమ్ని ఎంటర్ చేసుకోవచ్చు. ఇది ప్రాంప్ట్కి సంబంధించిన విండో మనం. ఓకేనండి, ప్రాంప్ట్కి సంబంధించిన విండో ఇది. ఒకసారి మళ్ళీ చూద్దాము. ఇది మెసేజెస్ అంటే కన్ఫర్మేషన్కి సంబంధించి మనకి విండోస్ 3 టైప్స్ కింద బిల్ట్ ఇన్ విండోస్ 3 టైప్స్ ఉన్నాయి. అంటే 3 రకాలుగా ఇవి ఉన్నాయి ఆ విండోస్. ఫస్ట్ది ఏంటి అలర్ట్ విండో, రెండోది వచ్చేసి ఏంటంటే కన్ఫర్మేషన్ విండో, కన్ఫర్మ్ విండో, కన్ఫర్మ్ విండో, థర్డ్ వచ్చేసి ప్రాంప్ట్ విండో. అయితే అలర్ట్ విండో ఏంటి అంటే కనుక ఒక మెసేజెస్ని వార్నింగ్ రూపంలో చూపించడానికి, ఈ వార్నింగ్ కింద చూపించడానికి అలర్ట్ విండో ఉంటుంది. దానికి అలర్ట్ అని చెప్పేసి ఆ టెక్స్ట్ స్ట్రింగ్ని వార్నింగ్ అని ఇవ్వడం జరుగుతుంది. దానికి ఓన్లీ ఒకే బటన్ ఉంటుంది, ఒకే బటన్. ఓకేనండి, ఇది అలర్ట్ విండో. ఇక రెండోది అయినా కన్ఫర్మ్ విండో ఏంటి అంటే ఏదైనా మెసేజ్ కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా మనకి ఈ కన్ఫర్మ్ విండో ఉంటుంది. ఇందులో 2 బటన్స్ ఉంటాయి, ఓకే అని క్యాన్సిల్. అది కరెక్ట్ అయితే కనుక ఓకే అని, అది కాదు అనుకుంటే కనుక కన్ఫర్మ్ కాదు అంటే క్యాన్సిల్ అనే బటన్స్ మనం క్లిక్ చేసే విధంగా ఆ విండో అనేది ఉంటుంది. ఇక ఆ విండోకి మనం ఏం రాస్తామంటే కనుక కన్ఫర్మ్ అని చెప్పేసి దానికి సంబంధించి కన్ఫర్మేషన్ ఆర్ యూ షూర్ అని రాస్తున్నాం. ప్రోగ్రామ్లో అయితే కనుక అది చూడగానే నాకు అవుట్పుట్ ఆర్ యూ షూర్ ఓకే అని క్యాన్సిల్ అని 2 బటన్స్ కనిపిస్తుంది అవుట్పుట్. ఇక థర్డ్ వచ్చేసి ప్రాంప్ట్ విండో. ఈ ప్రాంప్ట్ విండో ఏంటి అంటే కనుక ప్రాంప్ట్ విండో ఏం చూపిస్తుందంటే కనుక ప్రాంప్ట్ ఆ విండో డైలాగ్ బాక్స్లో మనకు ఒక టెక్స్ట్ బాక్స్ని ఇస్తుందన్నమాట. టెక్స్ట్ మెసేజెస్ టైప్ చేసుకునే విధంగా. ఎగ్జాంపుల్కి ఏంటంటే ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్, ఈ విధంగా మనకి కొన్ని ఒక టెక్స్ట్ బాక్స్ని ఇస్తుంది. ఆ టెక్స్ట్ బాక్స్లో మనం ఏదైతే అవసరమో దాన్ని ఎంటర్ చేసుకునే విధంగా. పైగా ఈ ప్రాంప్ట్కి సంబంధించిన డైలాగ్ బాక్స్లో కూడా ఈ విండోలో కూడా 2 బటన్స్ ఉంటాయి, ఓకే అండ్ క్యాన్సిల్. ఓకేనండి, ఇది మాకండి. దీనికి సంబంధించి కూడా ఏంటంటే కనుక ప్రాంప్ట్ అని చెప్పేసి ఆ టెక్స్ట్ డైలాగ్ బాక్స్ని ఏదైతే ఎంటర్ చేయడం ఉంటుందో దాని టైటిల్ మనం రాసుకుంటాం. ఇక్కడ చూస్తే ఎంటర్ యువర్ నేమ్ అని రాస్తాం. ఓకేనండి, ఇది మెసేజెస్ అండ్ కన్ఫర్మేషన్. ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మనకి ప్రీవియస్ చూస్తే కనుక చాలా పేపర్స్లో రిపీట్ అయిన క్వశ్చన్. చాలా మ్యాక్సిమం 95% అడిగే క్వశ్చన్ ఉంటుంది. ఓకేనండి, మెసేజెస్ అండ్ కన్ఫర్మేషన్. ఇదే విధంగా దీంతో పాటు మనం ఒక చిన్న టాపిక్ని కూడా మనం యాడ్ చేసుకున్నాము. ఏంటంటే కనుక ఒక విండోని ఓపెన్ చేయడం అంటే ఒక కొత్త విండో. ఇప్పుడు మనం ఒక విండో చూస్తున్నాము. ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ విండో చూసాను. దాంట్లో ఏదో దాన్ని మనం క్లిక్ చేయగానే కొత్త విండో అనేది కనిపించాలి. అంటే ఏంటంటే యాంకర్ ట్యాగ్ అనుకోవచ్చు. యాంకర్ ట్యాగ్ అంటే ఏది, లేదా హైపర్ లింక్ అంటే ఏది, ఒక దాన్ని మనం క్లిక్ చేస్తే వేరే విండో కనిపించాలి. ఓకేనండి, దానికి సంబంధించి మనము ఒక ప్రోగ్రామింగ్ రూపంలో మనము దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఓపెనింగ్ ఏ న్యూ విండో అంటే న్యూ విండో అనేది ఓపెన్ అవ్వాలన్నా దేనైనా క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకి ఏంటి ఒక మెనూ ఉంది. మెనూ బాగా మనం ఏదైనా మెనూ క్లిక్ చేయగానే దానికి సంబంధించి ఏదైనా డైలాగ్ బాక్స్ కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఫైల్ మెనూ ఉంది. ఆ ఫైల్ మెనూలో సేవ్ అనే దాన్ని మనం క్లిక్ చేయగానే సేవ్ డైలాగ్ బాక్స్ వస్తుంది కదా ఒక విండో రూపంలో. ఇలా మాట్లాడండి. ఇప్పుడు ఆ సేవ్ డైలాగ్ బాక్స్ సంబంధించినంతా కూడా మనము అక్కడ రాసుకుంటామంట. మొత్తం అంతా కూడా కోడింగ్ అంతా కూడా ఆ డైలాగ్ బాక్స్ అనేది ఆ ఫైల్లో సేవ్ అనే దాన్ని క్లిక్ చేయగానే సేవ్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. ఓకేనండి, ఇలా ఈ విధంగా ఇక్కడ మనకి ఏంటంటే కనుక సంథింగ్ ఒక న్యూ విండో అనేది అది ఓపెన్ అయ్యి కనిపించే విధంగా కనిపించేయడానికి ఒక చిన్న ప్రోగ్రామ్ రూపంలో నేను ఇక్కడ రాయడం జరుగుతుంది. చూడండి, అంటే ఇది కూడా మనకు 5 మార్క్స్లో అడగచ్చు అన్నమాట. ఓపెనింగ్ ఏ న్యూ విండో అని చెప్పేసి చూడండి. వీటికి మనకి చాలా వరకు HTML చూస్తే కనుక మనకి ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్స్ అనేవి కూడా అవే టీవీ కన్నా టీవీ మనకి కానీ ఎక్కువగా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ చూస్తే కనుక నేను ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రూపంలో ఓపెనింగ్ ఏ న్యూ విండో, ఓపెనింగ్ ఏ న్యూ విండో, ఒక విండోని కొత్త విండోని ఎలా ఓపెన్ చేస్తాము అని చెప్పేసి చూస్తే కనుక ఇక ఒక చిన్న ప్రోగ్రామ్ రూపంలో రాసి ఏంటంటే HTML exception language equal to script language equal to JavaScript comments రూపంలో రాస్తున్నాను. కామెంట్ ఏంటంటే ఇక్కడ ఒక ఫంక్షన్ ఉపయోగిస్తున్నాను. ఫంక్షన్ లోడ్
యూఆర్ఎల్. ఓకేనండి. అంటే ఏంటంటే కనుక ఇక్కడ ఫంక్షన్ పేరు వచ్చేసి యూఆర్ఎల్ అనేది దాన్ని మాట. యూఆర్ఎల్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటే అడ్రస్ ఉంటుంది. ఓకేనండి. ఇక్కడ రాస్తున్నాం న్యూ విండో అంటే ఫంక్షన్లో రాస్తున్నాం ఏదైతే విండోలో విండోకి సంబంధించిన కోడింగ్ ఉందా ఫంక్షన్లో రాస్తున్నాం. న్యూ విండో ఈక్వల్ టు ఓపెన్ అవ్వాలి. ఎలా అంటే యూఆర్ఎల్ న్యూ విండో దీనికి సంబంధించిన స్టేటస్ వచ్చేసి జీరో. టూల్ బార్ వచ్చేసి జీరో. రీసైజబుల్ వచ్చేసి జీరో. విడ్త్ వచ్చేసి అంటే విండోకి సంబంధించి 258 అంతా. హైట్ వచ్చేసి 137. ఈ సైజెస్తో ఈ న్యూ విండోని తయారు చేసి పెట్టుకున్నాను. ఈ న్యూ విండోకి సంబంధించి దాంట్లో యూఆర్ఎల్ ఉంది, న్యూ విండో ఉంది, స్టేటస్ ఉంది, టూల్బార్ ఉంది, రీసైజబుల్ ఉంది, విడ్త్ హైట్తో ఒక విండో అనేది ఉందన్నమాట. ఈ విండోని ఓపెన్ చేయాలన్నమాట. ఈ విండోని ఓపెన్ చేయడానికి ఈ విండోకి సంబంధించి మొత్తం అంతా ఈ ఫంక్షన్లో రాసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడతో స్క్రిప్ట్ అయిపోయింది. జావా స్క్రిప్ట్ అంటే రాయాల్సిన ప్రోగ్రామింగ్ జరిగింది. ఇంకా హెడ్ సెక్షన్ కూడా అయిపోయింది. హెడ్లో మొత్తం ఇది రాసామంటే ఇప్పుడు ఏంటంటే బాడీలో ఒక పారాగ్రాఫ్ రాసుకుని ఆ పారాగ్రాఫ్లో బాడీలో పారాగ్రాఫ్ రాసుకుని ఆ పారాగ్రాఫ్కి సంబంధించిన ఒక హైపర్లింక్ రాస్తాను. ఏ హెచ్ఆర్ తెలుసు కదండి మీకు. హైపర్లింక్ 30 మినిట్లో వస్తుంది. ఏ హెచ్ఆర్ ఇక్కడ మనము ఆన్ క్లిక్ అని చెప్పేసి ఆన్ క్లిక్ అనగానే ఇది లోడ్ అవ్వాలన్నమాట. ఈ ఫంక్షన్కి సంబంధించి కనుక ఆ విండో అనేది ఓపెన్ అవ్వాలి. ఆన్ లోడ్ ఆన్ క్లిక్ వరకు ఓకేనా. ఆన్ క్లిక్ లోడ్ అవ్వాలి. అది ఏంటంటే సీలో ఉంది, సీ డ్రైవ్లో ఉందా, విండోస్లో ఉందా, ఏదో బ్రిడ్జ్ స్టోన్ డాట్ సంథింగ్ కూడా అడ్రస్ మాట. యూఆర్ఎల్ రాస్తాం కదా, యూఆర్ఎల్ మాట. ఓకే అండి. అడ్రస్ లొకేషన్ మాట. యూఆర్ఎల్ అంటే లొకేషన్. ఓకే అండి. ఇక ఇంకేంటంటే షో నెక్స్ట్ పేజ్ అని చెప్పేసి ఒక పారాగ్రాఫ్లో రాస్తాము. ఈ పారాగ్రాఫ్ని వచ్చేసేది హైపర్లింక్ పారాగ్రాఫ్ని వచ్చేసి బాడీకి వచ్చి అంటే ఇదేంటి అంటే కనుక చూస్తే కనుక మనకి ఇది ఒక న్యూ విండోని క్రియేట్ చేసుకుని ఆ న్యూ విండోకి సంబంధించి అది ఒక పారాగ్రాఫ్ వచ్చి కింద అక్కడ ఆన్ క్లిక్ అనగానే మనకి ఆ విండో అనేది ఓపెన్ అవ్వాలి. ఓకే అండి. అంటే ఇది హైపర్ లింకే. కాకపోతే ఏంటంటే హైపర్ లింక్లో మనం ఏదైనా మెసేజ్ రాసుకుంటాము, లేదా ఏదైనా వేరే విండోలు రాసుకుంటాము, వేరే ఏదైనా మనం అక్కడ డాక్యుమెంట్ని మనము హైపర్ లింక్ కింద రాసుకుంటాం. కానీ ఇదేంటంటే కనుక ఒక విండోని, కొత్త విండోని హైపర్ లింక్ కింద రాసుకుని అది అక్కడ ఓపెన్ అవ్వాలి. ఓకేనండి. ఇది మనకి చూస్తే కనుక ఓపెనింగ్ న్యూ విండో. దీనికి సంబంధించి ఏం రాస్తాం, HTML హెడ్లో జావా స్క్రిప్ట్ రాసుకుంటున్నాం కాబట్టి జావా స్క్రిప్ట్లో ఇప్పుడు ఏం రాస్తున్నానంటే కామెంట్స్లో ఒక ఫంక్షన్ రాసుకుంటాం. న్యూ విండోకి సంబంధించి ఒక ఫంక్షన్లో మొత్తం కోడింగ్ రాసుకుంటాం. ఏంటంటే ఫంక్షన్ లోడ్ అని చెప్పేసి ఇది యూఆర్ఎల్. ఇది న్యూ విండో వచ్చేసి అది ఓపెన్ అవ్వాలి. న్యూ విండో ఎలా ఉండాలంటే దానికి యూఆర్ఎల్ ఉండాలి, న్యూ విండో ఉండాలి, స్టేటస్ ఉండాలి, రీసైజబుల్ ఉండాలి, టూల్బార్ ఉండాలి. ఆ విండోకి మొత్తం విండోకి మొత్తం విండో అంటే విండోకి సంబంధించి మొత్తం అంతా ఉండాలి. అంటే స్టాటస్, రీసైజబుల్, దీనికి సంబంధించి కొత్త దానికి సంబంధించి హైట్ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్న దీన్ని రాసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే హెడ్ సెక్షన్ అయిపోయింది, స్క్రిప్ట్ అయిపోయింది. హెడ్ సెక్షన్ అంటే రావాల్సిన కోడింగ్ అయిపోయింది, స్క్రిప్ట్ వచ్చేసాం, బాడీ హెడ్కి వచ్చేసాం. బాడీ ఏం చేస్తామంటే ఒక పారాగ్రాఫ్ రాసుకుంటున్నాము.
ఆ పారాగ్రాఫ్ ఏంటి అంటే షో ది నెక్స్ట్ పేజ్ అని చెప్పేసి ఈ పారాగ్రాఫ్లో ఏం చేస్తామంటే ఈ పారాగ్రాఫ్లోనే హైపర్ లింక్ రాస్తున్నాం ఉంటాయి. ఏంటంటే హైపర్ లింక్ వచ్చేసి ఆన్ క్లిక్ అనేది హైపర్ లింక్ అనమాట. ఆన్ క్లిక్ యూఆర్ఎల్ వెంటనే ఆన్ క్లిక్ యూఆర్ఎల్ అనగానే ఆన్ క్లిక్ అని చెప్పేసి ఈక్వల్ టు లోడ్ యూఆర్ఎల్ అని ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ విండో కాల్ ఇది యూఆర్ఎల్ అంటే ఆ విండో ఎక్కడైతే ఉందో ఆ విండోకి సంబంధించి మొత్తం అంతా కూడా ఇది మనకి సిలో ఏదో యూఆర్ఎల్ అంటే సిలో సంబంధించి ఏదో ఇక్కడ అడ్రస్ ఇచ్చారు. సిలో విండోస్లో బిల్డింగ్ స్టోర్లో ఏదో సంబంధించి ఏదో విండో ఉంది. ఆ విండో అనేది చేస్తే దీనికి అంతటికి వెళ్ళి ఆ విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అంటే మనకి దీని అవుట్పుట్ ఏ విధంగా వస్తుందంటే కనుక బాడీలో ఈ బాడీకి సంబంధించి షో నెక్స్ట్ పేజ్ అని కనిపిస్తుంది. ఆన్ క్లిక్ అని కనిపిస్తుంది. ఆన్ క్లిక్ నెక్స్ట్ షో పేజ్ అనగానే ఏంటంటే ఏం చేస్తామంటే ఆన్ క్లిక్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఒక విండో అనేది వస్తుంది. ఆ విండోకి సంబంధించి ఇవన్నీ ఇక్కడ ఒక యూఆర్ఎల్ ఉంది, సంథింగ్ ఇవన్నీ ఉండి ఐడి పెట్టుకుంటే ఒక విండో అనేది కనిపించడం జరుగుతుంది. ఓకేనండి. ఈ విండో అనేది ఇందాక ముందు చూసుకున్న కన్ఫర్మేషన్ అండ్ మెసేజెస్కి సంబంధించిన అలర్ట్ విండో రాసుకోవచ్చు, కన్ఫర్మేషన్ విండో రాసుకోవచ్చు, లేదా ప్రాంప్ట్ విండో కూడా రాసుకోవచ్చు. ఓకేనండి. ఇది న్యూ విండో గురించి. ఇప్పుడు మనకి మెసేజెస్ అంటే కన్ఫర్మేషన్ విండో ఎక్కువగా రాయాలి అనుకుంటే మొత్తం ఇదంతా రాయొచ్చు. ముందు ఇది రాసి ఆ తర్వాత మనం దాని గురించి కూడా రాసినా సరే మనకు ఫుల్ మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనండి. ఇది మనకి జావా స్క్రిప్ట్ గురించి చూస్తే కనుక మనకి మెసేజెస్ ఒక విండో కోడింగ్ ఏ విధంగా రాస్తాము, లేదా ఒక విండోను ఓపెన్ చేయడానికి కోడింగ్ ఏ విధంగా రాస్తాము, లేదా నెక్స్ట్ వచ్చేసి మెసేజెస్ అండ్ కన్ఫర్మేషన్స్కి సంబంధించి ఆ విండోస్ని ఏ విధంగా డిస్ప్లే చేసుకోవచ్చో అదంతా కూడా మనము ప్రోగ్రామింగ్ కింద చెప్పుకోవడం జరిగింది. ఓకేనండి. ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ మీకు వచ్చేది 4th యూనిట్ నుంచి వచ్చే ఎస్ఏలో కంపల్సరీగా దీని నుంచి 10 మార్క్స్ ఎస్ఏ ఉంటుంది. ఓకేనండి. మీకు 10 మార్క్స్ ఎస్ఏ ఉంటుంది, 5 మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఇలాంటివన్నీ కూడా చాలా టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాసెస్లో మనం చూద్దాం. ఓకే అండి. ఏంటంటే కనుక ప్రతి వీడియోని చూడండి, మీకు మీరుగా ప్రిపేర్ అవ్వండి. మీ దగ్గర ఒక టెక్స్ట్ పేపర్ కానీ లేదా ఏదైనా ప్రీవియస్ మెటీరియల్ కానీ ఏదైనా మెటీరియల్ ఉంటే కనుక దాన్ని మీరు దగ్గర పెట్టుకుని చక్కగా మీరు ఈ క్లాస్ వింటూ చక్కగా మీరు ఎగ్జామినేషన్కి మీరు ఫాలో అవ్వాలి. ఓకేనండి. ఎందుకంటే కనుక మనకి ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయడం జరిగింది. ఎగ్జామినేషన్స్ కూడా దగ్గరలో వచ్చేస్తాయి. కాబట్టి మీకు మీరుగా ఇవి మీరు కాలేజ్కి వస్తున్నట్టుగా క్లాసులు వింటున్నట్టుగానే మీరు క్లాసులు వినండి, చక్కగా అర్థం చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి, చక్కగా ఎగ్జామినేషన్ రండి. మీకు చూస్తే కనుక వెబ్ టెక్నాలజీ పాస్ అవ్వడం చాలా ఈజీ. మీరు ప్రిపేర్ అవ్వగలిగితేనే మీరు రాగలుగుతారు. ఓకేనండి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు క్లాసెస్ ఫస్ట్ యూనిట్ నుంచి కూడా వినండి, చక్కగానే దాని తగ్గట్టుగా ఫాలో అవ్వండి. ఏవైతే ఇంపార్టెంట్ అంటున్నామో వాటి క్వశ్చన్స్ కూడా మీ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. ఆ వాటి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ బాగా. ఓకే, థ్యాంక్ యూ.